ప్రముఖ సింగర్ కల్పన సోషల్ మీడియాలో ఒక వీడియోను వదిలింది. తన మీద వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. అంతేకాకుండా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్ల తాను ఈ రోజు బ్రతికి ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది సింగర్ కల్పన. తన భర్త సపోర్ట్ తో పీజీతో పాటు LLBని చదువుతున్నట్లు వీడియోలో పేర్కొంది. ఒకవైపు సింగింగ్, మరోవైపు చదువు ఒత్తిడి కారణంతో గత కొన్ని రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ల సూచనల మేరకు నిద్ర టాబ్లెట్లు వాడుతున్నట్లు వివరాలను వెల్లడించింది. అయితే త్వరలో పాటలు పాడేందుకు మీ ముందుకు వస్తానంటూ సహకరించినటువంటి పోలీసులకు, మీడియాకు, అంతేకాకుండా తన తోటి గాయకులకు ఇంత సపోర్ట్ చేసినందుకు తమ మీద చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తెలిపింది. ఇకపోతే 2 రోజుల క్రితం నుంచి వచ్చినటువంటి కల్పన మధ్యాహ్న సమయంలో మోతాదుకు మించినటువంటి నిద్ర టాబ్లెట్లను వేసుకుంది. ఆ తర్వాత భర్తకి ఫోన్ చేసి కల్పన తన అధిక మొత్తంలో టాబ్లెట్లు వేసుకున్నారని, ఎంత వేసుకున్నానో కూడా తెలియదంటూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత భర్త ప్రసాద్ కల్పనకు ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారాన్ని అందించి పరిధిలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి కల్పనకు స్టమక్ ను వాష్ చేసి వెంటిలేటర్ పై ఉంచగా మరుసటి రోజు స్పృహలోకి వచ్చింది. కేరళ నుంచి ఆమె కూతురు, భర్త వచ్చిన తర్వాత పోలీసులు వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అదే రోజు కూతురు దయాప్రసాద్ మీడియా ముందుకు వచ్చి మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని, తీవ్ర ఒత్తిడి సమస్యతో నిద్ర మాత్రలను తల్లి కల్పన వాడుతున్నట్లు దయాప్రసాద్ తెలిపింది. తాజాగా కల్పన సోషల్ మీడియాలో ఓ వీడియోని కూడా షేర్ చేసింది.